ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ఏంటంటే, దేవుడు మన నుండి స్వేచ్ఛాపూర్వకమైన సేవను కోరుతున్నాడు. స్వేచ్ఛాపూర్వకమైన బలవంతముగా కాక స్వేచ్ఛాపూర్వకముగా స్వేచ్ఛాపూర్వకమైన సేవ. మానవుడు, క్రైస్తవుడు దేవునిని సేవించాలి. ఏ విధంగా? భక్తితో, విశ్వాసంతో, ప్రేమతో, స్తుతియాగముతో, పరిచర్యతో. ఇదంతా కూడా క్రైస్తవుడు భక్తిగల మనసుతో చేసే సేవ. ఈ సేవని దేవుడు మన నుండి ఎలా కోరుకుంటున్నాడు? ప్రార్థన కోరుకుంటున్నాడు, పరిచర్యను కోరుకుంటున్నాడు. నీవు పరిచర్య చేయాలి, పరిచర్యను కోరుకుంటున్నాడు, భక్తిని కోరుకుంటున్నాడు, విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు, సమర్పణ కోరుకుంటున్నాడు, బలియాగాన్ని కోరుకుంటున్నాడు, నీ కానుకను కోరుకుంటున్నాడు, నీ పరిచర్యని కోరుకుంటున్నాడు. ఇవన్నీ దేవుడు కోరుకుంటున్నాడు. దీనంతటినీ సేవ చేయటం అంటారు. ఇటువంటి సేవ, ఈ సేవని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఒకటి, బలవంతముగా కోరటం లేదు. ఫ్రీ, స్వేచ్ఛాపూర్వకంగా కోరుకుంటున్నాడు. నీవు బలవంతంగా ఇవ్వాలని దేవుడు ఎప్పుడూ ఆశపడలేదు. ఒకవేళ నువ్వు ఇచ్చినా దానికి దేవుడు సంతోషించలేడు. ఒక భక్తునిగా నీవు స్వేచ్ఛాపూర్వకంగా సేవ చేస్తేనే దేవుడు ఇష్టపడతాడు, దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని బలవంతంగా నీ చేత చేయించుకొని ఆనందపడే దేవుడు కాడు. ఆయనకి స్వేచ్ఛాపూర్వకమైన అర్పణ కావాలి. ఏదైనా స్వేచ్ఛాపూర్వకంగా కావాలి. ఈరోజు నీవు ఇస్తున్నావా? అది ఈరోజు ప్రశ్న. ఈరోజు పాఠం, బలవంతంగా దేవునికి సేవ చేస్తున్నావా? నీ హృదయపూర్వకంగా దేవునికి సేవ చేస్తున్నావా? ఫిలోమోనుకు అనే ఒక చిన్న పత్రిక ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఒకే ఒక అధ్యాయం, అందులో ఒక ఆణిముత్యం లాంటి మాట ఒకటి ఉంది. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. చాలు. ఈ వాక్యాన్ని మనం చదివి ధ్యానిస్తే చూడండి, మనకి ఏమర్థమవుతుంది చూడండి. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి అంటే నీ అనుమతి లేక ఏమీ చేయుట నాకు ఇష్టం లేదు. ఇది పౌలు, దైవజనుడైన పౌలు
దేవుని సేవకుడైన ఫిలోమోనుతో అంటున్న మాట. ఈరోజు దేవుడు నీతో అంటున్న మాట, నాతో అంటున్న మాట. నీ ఉపకారము, నీ ధర్మము, నీ సత్క్రియలు, నీ ప్రార్థనలు, నీ విశ్వాసము, నీ భక్తి నాకు బలవంతంగా అయితే అవసరం లేదు. బలవంతముగానైతే వద్దు. నీ భక్తి స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలి. నీ అనుమతి లేకుండా, నీ హృదయం ఆశించకుండా, స్వేచ్ఛాపూర్వకంగా నువ్వు చేయలేనప్పుడు నువ్వు చేయడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. ఇవ్వాలనే ఆశ నీకు లేనప్పుడు దేవుడు ఇమ్మన్నాడు కనుక నేను ఇస్తాను అని అన్నావంటే దేవుడు అంటున్నాడు, వద్దు నాయనా, వద్దులే, ఏదో నా కోసం ఇస్తాను అంటున్నావు కదా, వద్దులే వద్దులే అంటున్నాడు, నాకు వద్దులే. నీ హృదయంలో వీడు పేదవాడు, దేవుని పేరట వీడికి సహాయం చేయాలి అని ఆశతో నువ్వు చెయ్యి. చేస్తే అది దేవునికి ఇష్టం. నేను బాప్తీసం తీసుకున్నాను కదా, పేదలకు సహాయం చేయమన్నాడు, అక్కర వారికి హెల్ప్ చేయమన్నాడు, ఈయనకి చేస్తే దేవునికి చేసినట్టేనంట కనుక నేను చేస్తాను అని అంటే ఎందుకోసం చేస్తున్నావు? నీ మనసులో చేయాలని ఆశ నీకు లేదు, నీ హృదయపూర్వకంగా నువ్వు చేయటం లేదు. ఏదో దేవుడు చెప్పాడు కనుక బలవంతంగా నువ్వు చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, వదిలేనైనా నీకు నమస్కారం, నాకు అలాగ ఇష్టం లేదు. జాగ్రత్తగా వినాలి అందరూ. మీరు ప్రార్థనలు బలవంతంగా చేస్తున్నారు, వాక్యం చదవడం బలవంతంగా చేస్తున్నారు, కానుకలు ఇవ్వడము బలవంతంగా చేస్తున్నారు, పరిచర్య ఒకవేళ బలవంతంగా చేస్తున్నారేమో, సత్క్రియలు ఒకవేళ బలవంతంగా చేస్తున్నారేమో. వద్దు, అలాంటి భక్తి అవసరం లేదు, దేవుడికి ఇష్టం లేదు. మీరు చేసే పరిచర్య అవసరం లేదు దేవుడికి, మీరు ఇచ్చే కానుకలు అవసరం లేదు దేవుడికి. మీ మనసులో సంఘం చెప్పింది కదా అని, సేవకుడు చెప్పాడు కదా అని, బైబిల్ చెప్తుంది కదా అని, దేవుడు అన్నాడు కనుక నేను చెయ్యాలి అని మాత్రం అనుకుని మీరు ఏది చెయ్యొద్దు. చేస్తే నేను కాదు, దేవుడికే నచ్చదు, దేవుడికే ఇష్టం ఉండదు. దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ఏది ఇచ్చినా ఏది చేసినా బలవంతముగా కాక నీ హృదయపూర్వకంగా, స్వేచ్ఛాపూర్వకంగా, స్వతంత్రంగా నీ మనస్సులో అనుకుని నువ్వు చేస్తే, నీ అంతటా నువ్వు చేస్తే దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు సంతోషిస్తాడు. బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలి నీ ఉపకారం. ప్రియమైన దేవుని వారలారా, ఈ స్థానిక క్రీస్తు సంఘంలో మీరు నివసిస్తున్నారు దేవుని పిల్లలుగా, దేవునికి స్తోత్రాలు. అయితే మీరు ఇక్కడ కానుకలను ఎలా సమర్పిస్తున్నారు, పరిచర్య ఎలా చేస్తున్నారు, భక్తిని ఎలా జరిగిస్తున్నారు, ప్రార్థనలు ఎలా చేస్తున్నారు, పరిచర్య ఎలా చేస్తున్నారు, సత్క్రియలు ఎలా జరిగిస్తున్నారు? ఏదో మీ ఇష్టం లేకుండా బలవంతంగా జరిగించబడుతున్నాయా? అయితే అదంతా వ్యర్థం, బూడిదలో పోసిన పన్నీరు. ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛాపూర్వకంగా చేస్తావో అది ధన్యకరం, అది ఆశీర్వాదకరం, దేవునికి ఇష్టం, మనోహరం. మరొక విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. సనుగు కొనకయు, చూడండి, సనుగు కొనకయు, బలవంతముగా కాకయు, బలవంతముగా కాకయు, మీ అర్పణ బలవంతంగా కాక. బలవంతంగా అయితే
నీ మనస్సులో సనుక్కుంటావు, గొనుక్కుంటావు, తిట్టుకుంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, నైనా నువ్వు సనుక్కుంటూ గొనుక్కుంటూ బలవంతంగా ఏమి ఇవ్వకో. ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు అన్నాడు ఇశ్రాయేలుతో, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు వచ్చి నువ్వు 100 రూపాయల్లో 10 రూపాయలు తీసుకొచ్చి అందులో ఇయ్యి అన్నాడు దేవుడు. ధర్మశాస్త్రం అంటుంది, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 100 బస్తాలు పండితే అందులో 10 బస్తాలు తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టు. ధర్మశాస్త్రం చెప్తుంది, నీకు నచ్చినా నచ్చకపోయినా నీకున్న మేకలు 100 మేకలు ఇంతే, అందులో 10 మేకలు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేయాలి. 10 టన్నులు మామిడి పంట వచ్చిందంటే 1 టన్ను తీసుకొచ్చి దేవుడికి ఇచ్చే. నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు ఇష్టమన్నా లేకపోయినా తీసుకొచ్చి ఇచ్చే అంటుంది ఎవరో? ధర్మశాస్త్రం. కానీ క్రొత్త నిబంధన చెప్తుంది సనుగు కొనక బలవంతముగా కాక నీ హృదయం ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి. 100 బస్తాల్లో ఆ 10 బస్తాలని తిట్టుకుంటూ గొనుక్కుంటూ నువ్వు దేవుని దగ్గరికి తీసుకురాకు. నేను ధర్మశాస్త్రాన్ని కాదు, క్రొత్త నిబంధనని. నీకు ఎంత ఇస్తే ఇష్టం ఏంటి అంటుంది కొత్త నిబంధన. నీకు ఎంత ఇస్తే, నీకు ఎంత ఇవ్వాలనిపిస్తుంది నీకు హృదయంలో? నీకు ఎంత ఇస్తే హ్యాపీ అని చెప్పు. 100 బస్తాల్లో నీకు దేవునికి ఎంత ఇస్తే హ్యాపీ? 5 ఇస్తే నాకు హ్యాపీ. 5 ఇస్తే ఇవ్వు 5. నాకు 20 ఇస్తే హ్యాపీ. అయితే ఇవ్వు. నాకు 50 ఇచ్చేస్తాను. ఇచ్చేయి. నేను 1 ఇస్తాను. 1 ఇవ్వు. ఓ చిన్న పాపకి వాళ్ళ మమ్మీ డాడీ చందా ఇమ్మని ఒక 10 రూపాయలు ఇచ్చారట. అయితే అమ్మ ఏం చేసిందంటే మెల్లగా బయటికి వెళ్ళి ఒక 5 రూపాయలు కొనుక్కుని తినేసి 5 రూపాయలనే తీసుకొచ్చి వేసింది. తల్లిదండ్రులు అడిగారంట, అమ్మ పొద్దున్న 10 రూపాయలు ఇచ్చాం కదా, చందా వేసావా లేదా అని. ఆ అమ్మాయి నిజాతికి ఒప్పుకుందంట, నేను వేయలేదు, అందులో 5 రూపాయలు కొనుక్కు తినేసాను, 5 రూపాయలే దేవుడికి ఇచ్చాను అని అందట. అలా ఎందుకు చేసావు అని అన్నాడంట. మీరు 10 రూపాయలు నేను వేస్తే ఏడుస్తూ వేస్తాను, అయితే 5 రూపాయలు కొనుక్కుని 5 రూపాయలు వేస్తే నవ్వుతూ వేస్తాను, అందుకే నేను 5 రూపాయలు వేసాను అందంట. అర్థమైందా మీకు? నాకు ఇష్టం లేకుండా ఏడుస్తూ నేను అందులో 10 రూపాయలు వేస్తాను, అది దేవునికి ఇష్టం కాదు. అదే నేను 5 రూపాయలు ఇచ్చాను అనుకో, హ్యాపీగా సంతోషంగా అందులో వేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు ఎంత ఇస్తారు, ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? మీకు ఏది సంతోషం, మీరు సంతోషంగా ఉత్సాహంగా ఎంత ఇవ్వాలని మీ మనసు అనుకుంటుందో అంత ఇవ్వండి. అర్పణ స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి, బలవంతంగా ఉండకూడదు. ప్రారంభ శతాబ్దంలో దేవుని సంఘం విస్తరిస్తున్నప్పుడు, పేదలను ఆదరిస్తూ అక్కరలు తీర్చుచున్న సమయంలో, విధవరాండ్రులను పోషిస్తున్న సమయంలో సంఘం యొక్క అక్కరను గుర్తించిన ధనవంతులు ఏం చేశారో తెలుసా? స్వేచ్ఛాపూర్వకంగా తమ ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల వద్ద ఉంచారు. ఏనాడు అపోస్తులు మీ ఆస్తులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని ఏనాడు చెప్పలేదు. వాళ్ళు ఇచ్చింది బలవంతముగా కాదు, మరి స్వేచ్ఛాపూర్వకంగా. ఇంత సేవ జరుగుతుంది, ఇంత పరిచర్య జరుగుతుంది, ఇంతమంది పేదలు పోషించబడుతున్నారు, విధవరాండ్రులు పోషించబడుతున్నారు. మరి ఎలా ఈ సంఘం నడవాలంటే ఎలా? డబ్బు కావాలి. అయితే ఓ పని చేయండి, ఇదిగో మా పొలం అమ్మేశాను, ఇదిగో ఇది మీ చేతిలో పెడుతున్నాను, సంఘాన్ని నడిపించండి, పరిచర్యని ఆపకండి, సత్క్రియలు జరిగించండి అని ఆనాటి ధనవంతులు బలవంతముగా కాక స్వేచ్ఛాపూర్వకంగా తమ అర్పణలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల యొక్క పాదాలు, అంటే సంఘంలో పెట్టారు.
ఆనాడు వారు చేసిన సేవ బలవంతమైనదా, స్వేచ్ఛాపూర్వకమైనదా? అలాంటి స్వేచ్ఛాపూర్వకమైన అర్పణని దేవుడు కోరుతున్నాడు. అది ఆయనకి ఇష్టం. ఆనాడు ఆస్తులు నమ్ముకున్నారా, అంత ఇచ్చారా, ఎంత ఇచ్చారా, అది తర్వాత విషయం. అడగకుండానే ఇచ్చారు చూశారు, అది దేవుడికి నచ్చింది. కండిషన్ పెట్టకుండానే నువ్వు ఇస్తావు చూడు, ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పకుండా, నీకు రాగానే జీతం ఒక 10,000 20,000 వచ్చింది. 20,000 జీతంలో నువ్వు ఒక 1,000 రూపాయలు 2,000 నీ ఇష్టం, నీకు ఎంత తీయాలనిపించింది అంత తీసి మొదటి భాగాన్ని చేతులెత్తి దేవుని ఎదుట పెట్టి, దేవా ఈ నెలంతా నేను కష్టపడగలిగానంటే నీ కృప తండ్రి, నా ఈ రెక్కల కష్టానికి ప్రతిఫలంగా నాకు 20,000 రూపాయలు వచ్చాయి, ఇదిగో ఇందులో ఈ కొంత నీకు ఇస్తున్నాను, నీ పనిలో వాడే భాగ్యమును దీనికి దయచేయండి, నీకు అర్పిస్తున్నాను తండ్రి అని చెప్పగలిగితే దేవుడు సంతోషిస్తాడు. ఈ చేతిలో ఉన్నది ఎంత? నీకు నచ్చినంత. నాయనా నువ్వు 20,000లో దశంభాగం 2,000 తీ, 3,000 తీ, కొత్త నిబంధన కాబట్టి 5,000 తీ అని దేవుడు అడగట్లేదు. దేవుడు ఏం కోరుకున్నాడంటే ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అలా దేవుడు తర్వాత మాట ఎంత అద్భుతంగా ఉంది. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. అది దేవుని అనుగ్రహం ఎవరికి ఉంటుంది? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు చెప్పమంటారా? సనుక్కోకుండా, గనుకోకుండా, బలవంతంగా కాకుండా ఎవరైతే దేవుడికి ఇవ్వాలనుకున్నది, మనస్సులో ఎంతైతే ఇవ్వాలనుకున్నాడో అంతా తీసుకొచ్చి దేవునికి ఇవ్వగలిగిన వాడినే దేవుని ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించేది నువ్వు తీసుకొచ్చే డబ్బును కాదు, డబ్బును బట్టి కాదు, నీ మనసులో ఉన్న నీ ఆసక్తిని బట్టి. భూమి ఆకాశములు ఆయనవి, భూమి దాని పరిపూర్ణత ఆయనవి, నువ్విచ్చేదేంటి? ఆయనదేదంతా. కాబట్టి నువ్వు తీసుకొచ్చిన దాన్ని చూసి మురిసిపోయే వ్యక్తి కాదు, కానీ నువ్వు తీసుకొచ్చుచున్న విధానం ఉంది చూశారు, నీ హృదయం ఉంది చూశారు, ఆ హృదయాన్ని బట్టి దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు, దేవుడు సంతోషిస్తాడు. అది బలవంతముగా కాక నీ హృదయపూర్వకంగా స్వేచ్ఛాపూర్వకంగా నువ్వు ఇస్తున్న అర్పణ దేవునికి సంతోషం. బలవంతంగా కాక చెప్పారు కనుక తొడవాల్సి వస్తుంది, నేనే తొడవాల్సి వస్తుంది అని అనుకొనక స్వేచ్ఛాపూర్వకంగా సంఘమునకు చేస్తే క్రీస్తుకు చేసినట్టే నా ప్రభుకు నేను సేవ చేసుకుంటున్నాను అని హృదయపూర్వకంగా మీరు సేవ చేసుకోగలిగితే దేవుడు సంతోషిస్తాడు. కానుకైనా, పరిచర్య అయినా, ప్రార్థన అయినా, మరి ఏ పనైనా, సత్క్రియ అయినా సరే హృదయపూర్వకంగా చేయడానికి ప్రయత్నించండి. లేనట్లయితే అదంతా వ్యర్థం. బలవంతమైన భక్తి వృధా, స్వేచ్ఛాపూర్వకమైన భక్తి ధన్యకరము అనేది మనం తెలుసుకోవాలి. చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును, మొదటి వచనం, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైన సేవ, యుక్తమైన భక్తి చేయాలనుకుంటున్నారా? అయితే బలవంతముగా కాక స్వేచ్ఛాపూర్వకంగా మీ శరీరాన్ని దేవునికి అప్పగించండి. ఏం చేసుకుంటాడు దేవుడు శరీరంతో? ఆయన పరిచర్య జరిగించుకుంటాడు, ఆయన పని చేయించుకుంటాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము
రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. మరియు మీరే చూడండి. మరియు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని మీరు చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే, ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. దేవుడేం లాగేసుకోండి నిన్ను. నీకు రక్షణ ఇచ్చాను కదా, నన్ను బిడ్డనుగా చేసుకున్నాను కదా, నిబంధన నిబంధన ప్రకారం, నియమం ప్రకారం నువ్వు వచ్చి చర్చిలోకి వచ్చి సేవ చేయాలి, నా కోసం ఈ పరిచర్య చేయాలి. కొత్త నిబంధన అలాంటిది కాదు. మీరు లేవీయులు మందిర సేవ చేయవాలని అంటే సచ్చినట్టు చేయాల్సింది, అడిగి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. కానీ కొత్త నిబంధనలకు కాదు. మరి ఎలాగా? మిమ్మును మీరు, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకు అప్పగించుకోవాలి? పాపమనే, అపరాధములు అనే మురికిలో జీవించుచున్న నన్ను క్రీస్తు రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధుల స్వాస్థ్యములో నన్ను పాలువాడుగా చేశాడు. పాపము అని, నరకము అని నాశనానికి వెళ్ళవలసిన నన్ను క్రీస్తు శిలువ బలియాగము ద్వారా రక్షించి నిత్య జీవానికి వారసునిగా చేశాడు నా దేవుడు. అలాంటి దేవునికి నేను సేవ చేయాలి. ఏం చేయాలి? నా ఈ దేహాన్ని మరలా పాపమునకు అప్పగించుకొనను, మరి నా ఈ అవయవాలను దేవునికి అప్పగించుకుంటాను అని నీకు నీవుగా అప్పగించుకుంటే అది యుక్తమైన సేవ, అది యుక్తమైన సమర్పణ. అట్టి సేవ యుక్తమైనది అన్నాడు. దేవునికి ఇష్టమైనది. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది. సజీవ యాగముగా నిన్ను నీవే సమర్పించుకునుట. ప్రియమైన దేవుని వారలారా, మీ అవయవములను దేవునికి అప్పగించుకుంటే అది యుక్తమైన సేవ, దేవునికి ఇష్టమైన సజీవ యాగం. అప్పగించుకోగలుగుతున్నారా దేవునికి? ఒకసారి ఆలోచించండి. మీ మనసులు మంచివి అని నేను భావిస్తున్నాను, కానీ ఎందుకైనా దులుపుతున్నాను దుమ్ము. ఎక్కడైనా ఉందేమో అని దులుపుతున్నాను దుమ్ము. నీ శరీరాన్ని దేవుని పరిచర్య చేయడానికి బలవంతంగా అప్పగిస్తున్నావా, మనస్ఫూర్తిగా అప్పగిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే సాతాను మామూలుడు కాదు. ఎవరిని ఎప్పుడు మృంగుదుమా అని తిరుగుతూనే ఉంటాడు. వీడు ఎలాంటి వాడంటే నిశ్చలంగా ఉన్న రాయి మీద, నిశ్చలంగా ఉన్న నీటి మీద రాయి వేస్తాడు. హాయిగా వాళ్ళు బతుకుతున్నారు కదండి. ఎవరో ఆదాము అవ్వ ఆకలి వేసినప్పుడు పండు కోసుకుంటున్నారు, సరదాగా ఉంటే ఇంకో పండు కోసుకుంటున్నారు, మళ్ళీ ఆకలి అయితే ఇంకో పండు కోసుకొని తింటున్నారు, పని చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు జీవిస్తున్నారు. హాయిగా ఉంది వాళ్ళ జీవితం. చిలకా కోరికల్లాగా లవ్ బర్డ్స్ హాయిగా సంచరిస్తున్నారు. వాళ్ళ బతుకుతూ ఉంటే వీడు తిన్నంగా ఉన్నాడా? వెళ్ళి ఆ పాము ద్వారా ఏమేశాడు? ఒక రాయి వేసాడు. కుటుంబం అంతా అల్లకొల్లలం అయిపోయింది, మొక్క చెక్కలైపోయింది, తోటలో నుంచి నెట్టివేయబడ్డారు. చెమట కార్చి భూమిని దున్ని పంట వేసుకొని చెమట కార్చి భోజనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మగారికి హ్యాపీ డెలివరీ కాస్త డెత్ డెలివరీ అయిపోయింది. అంతే కదా, నొప్పులు మరణకరం. మొన్న అనుకున్నానండి, రక్తముతో కూడిన ఆ బిడ్డని బయటికి జన్మనివ్వడం అంటే చాలా కష్టం. మరి హ్యాపీగా జన్మనివ్వవలసినటువంటి పరిస్థితి కాస్త మరణకరమైన పరిస్థితి. ఎంతమంది డెలివరీలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు? ఎంత బాధకరం. బిడ్డ బతికుండి తల్లి చనిపోతే ఎంత బాధో. నాకు అసలు ఆ మాట వింటేనే భయం వేసేస్తుంది, తట్టుకోలేదు నా హృదయం. అంత మరణకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది?
వాడొక్క చిన్న రాయేసు. అలాగే మీ హృదయంలో, మీ హృదయపు ఆలోచనలో ఎక్కడైనా ఇది బలవంతంగా అనిపిస్తుందా? మీకు మీరుగా సమర్పించుకుంటున్నారా? అర్పణ విషయంలో, పరిచర్య విషయంలో, ప్రార్థన విషయంలో, బాధ్యతల విషయంలో, కూడికలను పాల్గొనే విషయంలో మీకు మీరుగా స్వేచ్ఛాపూర్వకంగా రాగలుగుతున్నారా? వినగలుగుతున్నారా? చేయగలుగుతున్నారా? సమర్పించుకోగలుగుతున్నారా? లేదు, క్రీస్తు సంఘంలో బలవంతంగా చేయబడుతుందా? ఆలోచించు. బలవంతంగా నీవు చేస్తున్నావా, లేక స్వేచ్ఛాపూర్వకంగా చేయగలుగుతున్నావా, అందించగలుగుతున్నావా? యవనస్తుని కూడా అడుగుతున్నాను. దేవుడంటే ఇష్టంతో, ప్రభు నీ కొరకు మరణించిన క్రీస్తు మీద ఉన్న ప్రేమతో ఇది చేయగలుగుతున్నారా? పెద్దవాళ్ళంగా మేము రే ఇది చేయండి అది చేయండి అంటే మా పోరు తట్టుకోలేక చేస్తున్నారా? సహోదరి మనల్ని కూడా అడుగుతున్నాను, సహోదరులను కూడా అడుగుతున్నాను. సంఘము మీరు దేన్ని బట్టి చేస్తున్నారు? బలవంతముగా చేస్తే అంత వృధా, స్వేచ్ఛాపూర్వకంగా చేస్తే అది ధన్యకరం. ప్రేమైన దేవుని వారలారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వద్దాం. 5వ అధ్యాయము 1వ వచనానికి చూద్దాం. 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏంటి సబ్జెక్టు? పౌల్ గారి యొక్క అటెన్షన్ ఏంటంట? ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, స్వాతంత్ర్యము, దాస్యము అని. క్రీస్తు మనం ఎక్కడున్నామంట? దాస్యములో ఉన్నాం. దాస్యములో ఉన్న మనకి క్రీస్తు ఏమిచ్చాడంట? స్వతంత్రత. అంటే మనం స్వతంత్రులం. అందుకే మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళకండి అని చెప్తుంది. యేసు ప్రభు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు దాస్యత్వం నుండి. ఇది ఎలా చెప్పాలంటే, దేవుని సహాయంతో మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించాడు, స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. అవును కదా? చరిత్ర నిజం కదా? అలాగే క్రీస్తు దేవుని ఆశీస్సులతో మనలందరినీ దాస్యత్వంలో నుంచి విడిపించి ఏమనుగ్రహించాడు? స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. బాగానే ఉంది. మోషే విడిపించిన దాస్యత్వం ఐగుప్తు దాస్యత్వం, ఓకే. మరి క్రీస్తు విడుదల చేసిన దాస్యత్వం ఏంటి? అది చూద్దాం. దాస్యత్వం ఏంటి అని అంటే, ఎవరు అంటున్నారు ఏంటది దాస్యత్వం? పాపం అనే దాస్యత్వం. అది కాకుండా ఇంకొకటి ఉంది. 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి ఏం చేశాడు? మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైను. అంటే ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే అన్నాడంటే, ధర్మశాస్త్రానికి లోపడడం ఏంటనమాట? దాస్యత్వం. అందులో నుంచి విడిపించి మనల్ని దత్తపుత్రులుగా చేశాడు. అది ప్రభు ఇచ్చిన స్వతంత్రం. ఇప్పుడు నువ్వు దేవుని ఇంటలో దాసుడివి కాదు, కుమారుడివి, పుత్రుడివి, పుత్రికవి. అదవుతుందా? పన్నోడికి ఒకప్పుడు నువ్వు ఇంటిలో పనివాడివి, దాసుడివి. క్రీస్తు నిన్ను దాసత్వం నుంచి విడిపించి నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. ఈరోజు నువ్వు కుమారుడివి, కుమార్తెవి. చెప్పేది అర్థమవుతుందా? చెప్పితే చేయడానికి నువ్వు దాసుడు కాదు, నువ్వు కొడుకువి, కూతురువి.
నీ ఇంట్లో నీకు చెప్పడం ఏంటి? వంట ఉండాలని చెప్పాలేంటి? వంట మనిషి అయితే చెప్పాలి, అమ్మ బెండకాయ ఉండాలి, దొండకాయ ఉండాలని చెప్పాలి. నువ్వు ఆయన ఇంట్లో కుమార్తెవి, కుమారుడివి, నీకు చెప్పేది ఏంటి? ఇల్లే నీది. పొద్దున్న లేస్తావు, ఇల్లు తుడుచుకుంటావు, ఎవరు చెప్పారని? ఏ పాసిమోహం దానా, లేగో వెళ్ళి ఇల్లు తుడువు అని భర్త అంటాడా? ఏ భార్య అయినా తన ఇల్లు, నా ఇల్లు ఇది కనుక పొద్దున్నే లేస్తుంది స్త్రీ, ఇల్లు కలాపేసుకుంటుంది, తుడుచుకుంటుంది, బట్టలు ఉతుకుతుంది, వంట చేస్తుంది, టిఫిన్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? తన ఇల్లు. ఇదేమి బలవంతంగా కాదు, దీనికి ఎంత జీతం వస్తుందని ఆశించి కాదు. పనుడు అనుకోండి, ఎందుకు చేస్తాడు? అమ్మో అయ్యగారు ఏమన్నా అంటారేమో, సరిగ్గా తొడవకపోతే తిడతాడేమో అని చేస్తాడు. ఇంకెందుకు చేస్తాడు? నెలాఖరుని జీతం వస్తుంది కదా, దానికోసం చేస్తాడు. మరి భార్య దేనికోసం చేస్తుంది? భర్త దేనికోసం చేస్తాడు? కుమారులు కుమార్తెలు ఎందుకు చేస్తారు? కొంతమంది మీ యవనస్తులైన బిడ్డలు కష్టపడుతున్నారు కదా, ఏం వస్తుందని, ఏం ప్రతిఫలం ఆశించి చేస్తున్నారు? వాళ్ళు కష్టపడింది అంతా తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు కదా. నెలాఖరు నేను మీ దగ్గర నుంచి ఏం జీతం వస్తుందని కాదు కదా. ఫ్యామిలీ, ఇది మన కుటుంబం. అమ్మో దీన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పోషించుకోవాలనే బాధ్యత. అది ప్రియమైన వారలారా, మీరు దాసులు కాదు, దాసత్వం కింద ఉండి ఎంత ఇవ్వండి లేదా అది చేయండి ఇది చేయండి అని చెప్పి బలవంతంగా పని చేయించుకోవడానికి మనం ఎవరం కాదు, దాసులం కాదు, మనం కుమారులం. వాళ్ళు చెప్తే మనం చేయడం ఏంటి? మనకి దేవుడిచ్చిన తలంపును బట్టి మనం చేయడమే. స్వేచ్ఛ, ఫ్రీ, హ్యాపీనెస్. ఒకరు చెప్తే వాళ్ళు చేయడం ఏంటి? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవునికి నేను చేసుకోవాలి, నా కుటుంబం ఇది, నా సంఘం ఇది, నా దైవ కుటుంబం ఇది, ఇందులో నేను పని చేసుకోవాలి. అటువంటి ఆలోచన మీకు రాగలుగుతుందా? అది చెబితేనే చేస్తే అది ధర్మశాస్త్రపు స్థాయి. చెప్పకపోయినా నీ అంతటా నువ్వు చేస్తే అది క్రొత్త నిబంధన స్థాయి. ఎక్కడున్నావు క్రైస్తవ సోదరుడా? ధర్మశాస్త్రపు విలువలను కలిగి ఉన్నావా? క్రొత్త నిబంధన విలువల స్థాయికి నువ్వు వచ్చావా? దాసుడిగా పని చేస్తున్నావా, కుమారుడిగా పని చేస్తున్నావా? ఒక ఇంట్లో ఇద్దరు పని చేస్తారా? కొడుకు పని చేస్తాడు, పనివాడు పని చేస్తాడు. ఇప్పుడు లక్ష్మణరావు గారు అని ఒక ఆయన ఉంటారు చెనగొట్టాళ్ళు, ఆయనకు ఒక కుమారుడు, ఒక పనివాడు. గేదెలకి ఇద్దరు తోలుకుని వెళ్తారు, చెరువులకి ఇద్దరు వెళ్తారు. కానీ ఒకడు దాసుడు, ఒకడు కుమారుడు. దాసుడికి నెల నెల జీతం ఇవ్వాలి, కుమారుడికి ఏమి ఇవ్వడు. అలా అని కుమారుడు నాకు నెల నెల జీతం రావట్లేదు ఎందుకు నేను చేయటం అనుకుంటాడా? అసలు ఈ ఆస్తి అంతా నాది, ఇది నా ఇల్లు. దినేష్ బాబుని అడిగి, నాన్న ఏంటన్నా మీ నాన్న పక్షపాతి, పనివాడితో సమానంగా నీతో పని చేయించుకుంటున్నాడు, అడుగు చూడు నెల నెల జీతం ఎత్తున్నాడు, నీకు కనీసం అది కూడా ఇవ్వట్లేదు, చూసావా మీ నాన్న స్వార్థపరుడు, ఎందుకునైనా ఈ సేవ చేయడం నీకు అనవసరమో అని అంటే ఏమంటాడు? లేదనియా, అలాంటిది ఏం లేదు. వాడి సంబంధం ఏంటంటే వాడు పనివాడు వస్తాడు, పని చేసుకుంటాడు, జీతం తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ నేను అలా కాదు కదా, నేను కొడుకుని, వారసుని. ఈరోజు నేను కష్టపడితే అది అభివృద్ధి చెందితే అదంతా ఎవరికే? నాకు. ఆడిది ఏముంది, వాడు 10,000 తీసుకుని వెళ్ళిపోతాడు, కానీ లక్షల రూపాయల ఆస్తి అంతా నాది. ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ దేవుని బిడ్డలు. కొరడా జులిపించి పని చేయించుకోవడానికి బానిసలు కాదు మీరు. అయ్యగారు చెప్తే చేయరా అని 10 మంది, ఈరోజు 10 తిట్లు తిడితేనే కానీ సేవకులు, విశ్వాసులు చేయట్లేదు. అంటే ఆ సంఘం ఏ స్థాయిలో ఉంది? ధర్మశాస్త్రపు స్థాయిలో ఉంది. ఈరోజు విశ్వాసులు కొరడా జులిపిస్తేనే కానీ చేయట్లేదు. అమ్మా ఇవ్వండి, అయ్యా ఇవ్వండి అంటేనే కానీ కానుకలు ఇస్తలేదు. మీ సజీవ యాగముగా మీ దేహములు అప్పగించండి, పాపమునకు కాక పనికి, దేవుని పనికి ఇవ్వండి మీ దేహాలంటే ఇవ్వట్లా. అందుకే ఏం చేస్తున్నారు సేవకులు? కొరడా జులిపిస్తున్నారు. ఎందుకు వచ్చినారా బాబు, ఈయన ప్రసంగాలతో కొట్టేస్తున్నాడు, ఎందుకు ఇంత బాధ, అదేదో పని చేసేస్తే బాగుండు అనుకుని చేస్తున్నారు ఈరోజు. ఇదంతా ఏ స్థాయి?
చెబితేనే చేసే స్థాయి ఏ స్థాయి అది? ధర్మశాస్త్రపు స్థాయి, దాస్యత్వం. కానీ ఇది ఆత్మనియమం, అది కాదు. ఆత్మనియమంలోనికి వచ్చినప్పుడు క్రొత్త నిబంధన స్థాయిలోకి నువ్వు వస్తే నువ్వు కుమారుడివి. నీకు చెప్పడం ఏంటి? నువ్వు కుమారుడివి, నీకు బాధ్యత. నీ ఇల్లు ఏ భార్యకైనా ఎవరో చెప్పవలసలా, ఏ భర్తకి చెప్పవలసలా, ఒరే భర్త నువ్వు మగవాడురా, నువ్వు కుటుంబాన్ని పోషించాల్సిన వాడురా, ఇంటికి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని తీసుకురారా అని చెప్పాల్సిన అవసరం లేదు. వాడు మగవాడు, భర్త కాబట్టి బాధ్యత. నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యని నా బిడ్డను పోషించాలి కాబట్టి నేను కష్టపడి సంపాదించుకోవాలి అనే ఆలోచన నీకు ఉండాలి, అంతే. అది అక్కడ ఉంటుంది. మళ్ళీ ఎవరైనా చెప్తారేంటి? చెబితే అది ఏంటి? దాస్యత్వం. అది ఏ భర్తకి కుటుంబ పోషణ కొరకు ఉద్యోగానికి వెళ్ళమని ఏ భర్త ఎవరు చెప్పరు. ఏ భార్యకి ఇంట్లో పని చేసుకోమ్మా, ఏంటమ్మా ఎన్ని అలా ఉంచేసావు అని ఎవరు చెప్పాల్సల్లా. ఎందుకనంటే వాళ్ళు దానికి వారసులు కనుక, ఆ ఇల్లే వాళ్ళది కనుక, ఆ కుటుంబమే వాళ్ళది కనుక. అలాగే విశ్వాసులుగా మీరు అందరూ దేవుని పిల్లలుగా మనం అందరం దేవుని కుటుంబానికి వారసులం, ఆయన కుమారులం కుమార్తెలం. వద్దొద్దు, బలవంతముగా చేయడానికి మీరు ముందుకు రావద్దు. దాసత్వము నుంచి విడుదల పొంది స్వాతంత్రంలోనికి రండి, స్వాతంత్రములో చేయడానికి ఇష్టపడండి. నేను మాట చెప్తాను జాగ్రత్తగా. దాసత్వంలో ఉన్నవాడు చెప్పినంతవరకు చేసి వెళ్ళిపోతాడు. కానీ స్వతంత్రంలో ఉన్నవాడు ఇంకా పని ఏదైనా ఉంటే అది కూడా చేసుకుని వెళ్తాడు. నేను ఉదాహరణకు చెప్తానండి. దాసత్వంలో ఉన్నవాడు పన్నోడు ఏం చేస్తాడు? 6 వరకు అని కుదుర్చుకున్నాం అనుకోండి, ఏం చేస్తాడు? 6 బెల్లగొట్టగానే వెళ్ళిపోతాడు. అదే కొడుకు అనుకోండి, ఇంకా గేదలు రాలేదు, లేదా ఇంకా మేత కొట్టలేదు, ఇంకా ఏదో రాలేదు, ఏం చేస్తాడు? ఇంకో 2-3 గంటలు ఆగి వెళ్తాడు. ఎందుకని? కుమారుడు కనుక. దాసత్వంలో ఉన్నవాడు కొద్దిగానే చేస్తాడు, స్వతంత్రంలో ఉన్నవాడే ఎక్కువ చేస్తాడు. నర్సు ఉందనుకోండి, నర్సు పొద్దున్నే 9ంటికి వస్తుంది. ఆ చిన్న పిల్లోడిని జాగ్రత్త చూసుకుంటుంది. 5 అవగానే ఏం చేస్తుంది? వేరే నర్సుకి అప్పచెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంది. మరి డ్యూటీ అయిపోయింది కదా. ఇంకొక నర్సు వస్తుంది, రాత్రంతా ఆవిడ చూసుకుని పొద్దున ఇంకొక ఆవిడ వస్తుంది నర్సు, ఆవిడకి అప్పచెప్పేసి ఆవిడ వెళ్ళిపోద్ది హాస్పిటల్లో. కానీ తల్లి 5 అవగానే నా టైం అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతాను అని అంటదా? తల్లి అండి. పగలంతా ఆవిడే ఉంటుంది, రాత్రంతా ఆవిడే ఉంటుంది. అది తల్లి. పనివాడికి స్వతంత్రుడికి ఉన్న తేడా అది. పనివాడు ఏంటంటే పని చూసుకుని వెళ్ళిపోతాడు. స్వతంత్రుడు అంటే ఇది నాది అమ్మో అనుకుని అంటాడు. కనుక దాసత్వంలో ఉన్నవాడు కొద్దిదే చేయగలడు, కొద్దిగానే ఇవ్వగలడు. దాసత్వంలో ఉన్నాడు మా అంటే 100కి 10 రూపాయలు ఇవ్వగలడు. కానీ స్వతంత్రంలో ఉన్నవాడు వాడికి నచ్చితే 20 రూపాయలు ఇవ్వగలడు, 30 రూపాయలు ఇవ్వగలడు, కావాలంటే 5 రూపాయలు ఇవ్వగలడు, తక్కువ ఇవ్వగలడు, ఎక్కువ ఇవ్వగలడు. వాడు స్వతంత్రుడు. మరి దాసత్వంలో ఉన్నవాడు 100 రూపాయలు, నాకు 10,000 వచ్చినాయి ఈ నెలకి, దీనిలో 10వ వంతు ఎంత? 1000. 1000 తీసుకొచ్చి ఇస్తాడు. ఎందుకని? దాసత్వంలో ఉన్నాడు, ఎక్కువ ఇవ్వలేడు, తక్కువ ఇవ్వలేడు. కానీ స్వతంత్రంలో ఉన్నవాడు అమ్మయ్య ఈరోజు నా హృదయం చాలా సంతోషంగా ఉంది, దేవుడు నాకు మంచి లాభం ఇచ్చాడు ఈసారి, నాకు ఇస్తాను ఈసారి, నాకు మరి 10,000లో 2,000 ఇచ్చేస్తాను అనుకోండి, ఈసారి నేను 500 ఇస్తాను. ఆ స్వతంత్రం వాడికి ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో బానిసలుగా చేశారు కానుకలు ఇచ్చే విషయంలో. దశంభాగాలు పట్టండి ఇవ్వండి, అందులో ఏంటి అంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనసులో ఇవ్వాలని ఆశ లేకపోయినా తీసుకొచ్చి ఇస్తున్నారు. దశంభాగం ఇవ్వకపోతే శాపం, ఆశీర్వాదాలు ఉండవు అని. ఏమండి నేను మాట్లాడుతాను, దేవుడికి ఎందుకు ఇస్తున్నారు? దేవుడికి ఎందుకు ఇవ్వాలి? ఏదో ఇస్తాడనా? పాత నిబంధన స్థాయి ఏంటంటే దేవుడికి దశంభాగం ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇంకా రెట్టింపిస్తాడు. కానీ కొత్త నిబంధన స్థాయిలో ఉన్న మనం దేవుడు ఏమి ఇస్తాడని ఇస్తున్నాం? అసలు అది తప్పే తప్పు.
అమ్మ ఇచ్చారు కనుక దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన కనుక రెట్టింపును మీకు దయచే అనే మాటలు ఇక్కడ ఎందుకుండో? ఇక్కడ ఎందుకుండో? ప్రియమైన దేవుని వారలారా, నేను మాట అడుగుతున్నాను. ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు పొనం అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడంటే ఇంకెన్ని ఎకరాలు వస్తాయని ఇచ్చాడు. కానీ కాదు, అది క్రొత్త నిబంధన స్థాయిలో దేవుడు మరలా తిరిగి ఏది ఇస్తాడు? నేను 10 రూపాయలు ఇస్తే దేవుడు సాయంత్రం కల్లా 20 రూపాయలు ఇస్తాడు అని ఇవ్వటం, దాన్ని ఏమంటారు చెప్పండి? స్వార్థపూరితమైన భక్తి, అది దాస్యత్వం. అది బ్యాంకులో మనం వేస్తాం ఎందుకు? వడ్డీతో సహా కలిపొస్తుందని. అలాగే ఈ డిబ్బీలో ఎందుకు వేస్తున్నారు ఈరోజు కానుకలు? దశమ భాగం అంతా ఎందుకు వేస్తున్నారు? మరలా దానికి డబ్బులు వచ్చేస్తుందని. అంటే ఇప్పుడు ఈ డిబ్బీని ఎలా చూస్తున్నారు? దీన్ని ఒక వడ్డీ వ్యాపారంలాగా చూస్తున్నారు. ఇది ఎలా చూస్తున్నారంటే, వాళ్ళ పెళ్ళికి మేము 1000 రూపాయలు కట్నం వేసాం, మా అమ్మాయి పెళ్ళికి వాళ్ళు ఎంత వేస్తారు? 2000 వేస్తారు. అంటే ఈ 1000 రూపాయలు ఎందుకు ఇచ్చారు? మళ్ళీ 2000 ఇవ్వాలని. మా బాబాయ్, మీ తెలివితేటలు అక్కడ ఉపయోగించండి, ఇక్కడ వాడకండి. ఆ తెలివితేటలు లోకంలో వాడండి, అందుకని ఇక్కడ వాడకండి. దేవునికి మీరు ఇచ్చేది ఎందుకో తెలుసా? సమర్పణ. ప్రభువా, నేను మాట్లాడుతున్నాను, ఈ నెలంతా మీరు ఆరోగ్యం, మీరు డ్యూటీ, ఇప్పుడు ఈ నెలంతా కూడా ఈ 30 రోజులు మీరు డ్యూటీకి వెళ్ళగలిగారంటే మీకు ఆరోగ్యం ఉంటేనే కదా. ఒకవేళ ఫుల్ జ్వరం వచ్చేసి, జలుబు వచ్చేసి, గొంతు నొప్పి వచ్చేస్తే ట్యాబ్లెట్లు వేసుకుంటే దుప్పటి కప్పుకొని ఎక్కడ పడుకుంటారా? ఇంట్లో పడుకుంటారు. అలాగే వరుసగా 7 రోజులు ఉందనుకోండి, 7 రోజులు ఇంటికాడే ఉండాలి. 4 రోజులు వేస్తే మీరు ఈరోజు డ్యూటీకి హ్యాపీగా వెళ్ళారంటే కారణం దేవుడు ఆరోగ్యము ఇవ్వటం. వర్షాలు పడపడ కురిసేసి వరదలు వచ్చేసి, వానలు వచ్చేసి, వరదలు వచ్చేసి అనుకోండి, వెళ్ళగలరా డ్యూటీకి? కాబట్టి ప్రియమైన వాతావరణం అనుకూలించింది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీ కుటుంబంలో సమాధానాన్ని ఇచ్చాడు, కాబట్టి నువ్వు క్షేమంగా వెళ్ళగలిగావు. క్షేమంగా మరి ప్రయాణం బండి మీద వెళ్తున్నావు, రోజుకి ఎన్ని ప్రమాదాలు? నీ బండికి ఏ ప్రమాదం జరగలేదు. ఈ నెల రోజులు నువ్వు బైక్ మీద వెళ్ళావు, వచ్చావు, వెళ్ళావు, వచ్చావు, వెళ్ళావు, వచ్చావు. ఈ 30 రోజుల్లో నువ్వు 3x2 30x2 60 సార్లు వెళ్ళావు, 30 సార్లు వెళ్ళావు, 30 సార్లు వచ్చావు. నీకు ఏమీ జరగలేదు, నువ్వు క్షేమంగా ఉన్నావంటే ఇది దేవుని కృప. ఈ నెల రోజులు దేవుని కృపతో నువ్వు కష్టపడితే నీకు ఆ 10,000 వచ్చినాయి. దానికి కృతజ్ఞతగా, దేవా నన్ను ఆత్మీయంగా ఇటు భౌతికంగా నన్ను కాచి కాపాడావు కదా, నీకేం చెల్లించగలను? నీకేమీ ఇవ్వలేను అయినా, నీకు ఇచ్చేంటి అంతటి వాడిని కాదు తండ్రి. ఇదిగో అయినను, ఇదిగో నేను ఇస్తున్నాను. ఈ కానుకని, చిరు కానుకని మీరు దీవించేస్తారు. అంతకంటే ముఖ్యంగా నా హృదయాన్ని ఇస్తున్నాను. మనం చెప్పాం కదండి, దేవుడికి కావాల్సింది మొదట ధనమా లేకపోతే మన హృదయమా? హృదయం. స్తుతియాగము దేనికంటే దేవునికి ఏది ప్రీతికరం? ఎద్దును అర్పించుట కంటేను, కోడెను అర్పించుట కనును స్తుతియాగము చేయుట దేవునికి ప్రీతికరం. అంటే నీ హృదయపూర్వకంగా నువ్వు ఇక్కడ స్తుతియాగం చేస్తే అది దేవునికి ప్రీతికరం. మీరందరూ కలిసి నిలబడి దేవుని స్తుతించగలుగుతున్నారా? మీ ఇంట్లో మీరు మోకరించి స్తుతించగలుగుతున్నారా? స్తుతి ప్రార్థన ఇక్కడ చేయిస్తున్నాం. ఇదంతా ఇక్కడ ఎందుకు అనుకుంటున్నారు? సంఘములో ఇదంతా ఎందుకు జరిగిస్తున్నామంటే మీరు ఇంటి దగ్గర కూడా దీన్ని నేర్చుకుని ఇంటి దగ్గర కూడా అనుసరిస్తారని, కుటుంబ ప్రార్థనలు కూడా అనుసరిస్తారని, మీ వ్యక్తిగత జీవితంలో కూడా అనుసరిస్తారని నేర్పిస్తున్నాం. సంఘం నేర్పిస్తుంది. ప్రభు సంఘానికి నేర్పాడు, సంఘం సహోదరులకి, సంఘస్థులకి నేర్పిస్తుంది. మనం ఎంత దౌర్భాగ్యం చూడండి. జీవితాన్ని ఇచ్చింది దేవుడు, సమస్తముని ఇచ్చింది దేవుడు, కానీ ఆయనకి స్తుతి చెప్పలేం. కానీ అడుగుతాం, వెళ్ళేటప్పుడు ప్రయాణం కావాలని అడుగుతాం, క్షేమం కావాలని అడుగుతాం, డబ్బులు కావాలని అడుగుతాం, ఉద్యోగం కావాలని అడుగుతాం, జ్ఞానంలో చదువులో జ్ఞానం కావాలని అడుగుతాం, ఆరోగ్యంలో అనారోగ్యంలో ఆరోగ్యం కావాలని అడుగుతాం, మనకు అవసరమైన వాటన్నిటిని అడుగుతాం. కానీ ఇచ్చిన దేవుణ్ణి ఒక్క నిమిషం మనం స్తుతించలేం, కనపరచలేం. అది మన దౌర్భాగ్యం. మన దౌర్భాగ్యం ఏంటంటే అది. మన ప్రార్థనలు ఎప్పుడు మన ప్రభా ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, అది ఇవ్వు, అది ఇవ్వు, ఇది అది ఇవ్వు అని చిన్నపిల్లల్లా అడిగేవాళ్ళమే. కానీ వయసు వచ్చిన వాళ్ళలాగా, అమ్మా నాన్న మీరు మా కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డారు,
మీ త్యాగం గొప్పదమ్మా అని తల్లిదండ్రులను అభినందించగలిగే పిల్లలుగా మనం లేదు. ఇటు ఈ తల్లిదండ్రులని అభినందించలేకపోతాం. మనల్ని కని పెంచి పోషించి పెద్ద చేసిన మన కన్న తండ్రిని మనం అభినందించలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం, కనపరచలేకపోతున్నాం. దేవుడు స్వేచ్ఛాపూర్వకమైన స్తుతి యాగాన్ని కోరుకుంటున్నాడు, బలవంతంగా కాదు. దేవుడు స్వేచ్ఛాపూర్వకమైన కానుకను కోరుకుంటున్నాడు, బలవంతంగా కాదు. స్వేచ్ఛాపూర్వకమైన పరిచర్యను కోరుతున్నాడు, బలవంతంగా కాదు. స్వేచ్ఛాపూర్వకమైన సమర్పణ కోరుతున్నాడు, బలవంతంగా కాదు. బలవంతంగా ఇవ్వగలుగుతున్నావా ఈరోజు? నీ చిన్న హృదయంలో ఇప్పటి వరకు నీ భక్తి, నీ ప్రార్థన, నీ బైబిల్ పఠనం, నీ సత్క్రియలు, నీ దేవుని సంఘములో నీ పరిచర్య, నీ కానుకల సమర్పణ, ఇవన్నీ బలవంతంగా చేస్తున్నావా లేక నీ హృదయపూర్వకంగా చేస్తున్నావా? అలా అయితే నువ్వు బలవంతంగా చేస్తున్నట్లయితే క్రీస్తు నియమంలోకి నువ్వు రాలేదు. ఇంకా మోషే నియమంలో బలవంతంగా చేస్తున్నావంటే నువ్వు పాత నిబంధనలోనే ఉన్నావని అర్థం, మోషే నియమంలో ఉన్నావని అర్థం. స్వేచ్ఛాపూర్వకంగా స్వతంత్రంగా చేయగలుగుతున్నావు అంటే క్రీస్తులోనికి వచ్చావని అర్థం, క్రీస్తు నియమంలోనికి మనం వచ్చాం. డోంట్ వరీ, ఏం కంగారు పడవద్దు. నిన్ను మిమ్మల్ని అందరిని ప్రోత్సహించే విషయం ఒకటి చెప్తాను. అందరము చాలామంది మోషే నియమంలోనే ఉంటాం. ఎవరము స్వతంత్రముగా స్వేచ్ఛాపూర్వకంగా చేసేది తక్కువ, బలవంతంగా చేసేదే ఎక్కువ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని ఏం చేశాడు? విమోచించాడు. నువ్వు అనుమతిస్తే ఈరోజు నీ హృదయంలో కూడా వస్తాడు, నీ దాస్యపు బ్రతుకులో నుంచి విడిపించి నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. అలా చేస్తే ఇక మీదట నీ భక్తి స్వేచ్ఛాపూర్వకంగా ఉంటుంది, నీ కానుక స్వేచ్ఛాపూర్వకంగా ఉంటుంది, నీ విశ్వాసం స్వేచ్ఛాపూర్వకంగా ఉంటుంది, నీ పరిచర్య స్వేచ్ఛాపూర్వకంగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. ఎవరో చెప్పారు, ఎవరో చేశారు, ఎవరో బలవంత పెట్టారనే మాటలను బట్టి కాక నీ అంతటా నువ్వు చేయగలుగుతావు, ఇవ్వగలుగుతావు, చెందగలుగుతావు. అటు జీవితం నీకు కావాలా? అయితే నేను దాస్యపు బ్రతుకు నుంచి విడిపించగలిగే క్రీస్తు నీ హృదయంలోనికి రావాలి. క్రీస్తు ఎలాంటి వాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక. క్రీస్తే ఎందుకు మన హృదయంలోకి రావాలి? 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఇక్కడ ఈ పదం చూడండి. యేసుక్రీస్తు గురించి చెప్తూ మనల్ని పరిమళ వాసనగా మార్చడానికంట, మనల్ని ప్రేమించట, ఏం చేశాడట? తన్ను తాను అనే పదం చూడండి. తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించు. యేసు ప్రభు దేవునికి బలిగా, అర్పణగా తన్ను తాను అప్పగించుకున్నాడు, బలవంతంగా కాదు. నేను అడుగుతున్నాను ఇక్కడ, యేసు ప్రభు ఏ బలవంతం మీద అప్పగించుకున్నాడు? తన్ను తాను అప్పగించుకున్నాడా? నన్ను యవనస్తులేని పిల్లలు చెప్పాలి. యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడా, లేక తండ్రి అయిన దేవుడు నువ్వు సిలువ మీద బలి అయిపో, కుదరతో ఎల్లు అని అంటే ఆ మాటకు భయపడి వెళ్ళాడా? స్వేచ్ఛాపూర్వకంగా తనకు తానుగా వెళ్ళాడు. తండ్రి అయిన దేవుని అడిగాడు, నాయనా ఈ ప్రజలను రక్షించడానికి నువ్వు సెలవు ఎక్కాలి అని అడిగాడు, కాదనట్లా. దానికి భయపడిపోయి సరే నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాలే, సరే సత్తాలే అని అనలా. అది మీరు ఇక్కడ తెలుసుకోవాలి. మనం అందరం ఆ టైపు, బాబు దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాలి, సావాలి అన్నట్టు అంటాం మనం. కానీ క్రీస్తు ప్రభు అలాంటి వాడు కాదు. అలాగే తండ్రి, అయితే నేను వీరిని ప్రేమిస్తున్నాను,
వీరి కొరకు నేను మరణిస్తాను. ఒకనొక దశలో నా ఐడియా కూడా అలాగే ఉండేది. తండ్రి చెప్పాడు కనుక బలయ్యాడు, తండ్రి చెప్పాడు కనుక కాదు 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 తండ్రి చెప్పాడు, కానీ క్రీస్తు కూడా మనల్ని ప్రేమించి తనకు తానుగా బలి అవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈ అర్పణ, క్రీస్తు ఇచ్చిన ఈ బలి, ఈ అర్పణ బలవంతముదా స్వేచ్ఛాపూర్వకమైనదా? అందుకే తండ్రికి ఇష్టమైనది. ఒకవేళ యేసు బలవంతముగా అర్పించుంటే దేవుడు ఇష్టపడేవాడు కాదు. స్వేచ్ఛాపూర్వకంగా, స్వతంత్రంగా, తనకు తానుగా శిలువ మీద బలి అవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక, తండ్రికి అప్పగించుకున్నాడు కనుక ఆ బలియాగము దేవునికి ఏమైంది? ఇష్టమైన యాగం అయ్యింది. నేను ఇక్కడ మీకు రహస్యం చెప్తాను. అదే క్రీస్తులోకి రావడం అంటే అదే. మోషేకి క్రీస్తుకున్న తేడా అదే. చూడండి మరి, మోషేని దేవుడు ఆ ఇశ్రాయేలును విడిపించుటకు నువ్వు వెళ్ళవలను అన్నాడు. దానికి మోషే అన్నాడు, నేను వెళ్ళలేను అన్నాడు. లేదు నాయనా నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళలేను, నేను వెర్రివాడిని, తెంగరవాడిని, నోటి మాటలు లేనివాడిని, నా వల్ల కాదు అనడలేదా? అన్నవాడిని ఏం చేశాడు? ఎలా అని పంపించాడు. కనుక బలవంతంగా పంపించాడు మోషేని దేవుడు. సరే ఎడుతున్నావు కదా, నువ్వు కాదు కానీ నీకు ఆహారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను, మరి భయపడకు, వెళ్ళు అని పంపించాడు. మోషేని స్వేచ్ఛాపూర్వకంగా వెళ్ళాడా, బలవంతంగా వెళ్ళాడా? బలవంతంగా వెళ్ళాడు. మరి క్రీస్తు సిలువ యొద్దకి బలవంతంగా పంపించాడా, స్వేచ్ఛాపూర్వకంగా వెళ్ళాడా? అది క్రీస్తునేమో, అది మోషేనేమో. చెప్తేనే చేస్తాను, ఇది చెప్తేనే ఇస్తాను, అంతంటేనే అంత ఇస్తాను, ఇంతంటేనే ఇంత ఇస్తాను, లేదా అదంటేనే అది చేస్తాను, లేదంటే ఇది చేస్తాను, లేదంటే ఇదంతా మోషే నియమంలో ఉన్నవాళ్ళు అలా మాట్లాడతారు. కానీ క్రీస్తు నియమంలో ఉన్నవారు అలా మాట్లాడరు. అవునా తండ్రి, ఇది నీ చిత్తమా, ఇది ఆయన చేస్తాను, నా హృదయపూర్వకంగా సమర్పించుకో. నీకు ఏది ఇష్టం? సిలువ మీద బలి అవ్వడం నీ ఇష్టమా? అయితే వెళ్ళిపోతున్నాను అక్కడికి, సిలువు గడికి వెళ్ళిపోతున్నాను. అది తండ్రికి ఏది ఇష్టమో దాన్ని స్వేచ్ఛాపూర్వకంగా చేయగలిగే కుమారుడిగా, కుమార్తెగా ఈరోజు నువ్వు ఉన్నావా? లేదు మోషేలాగా దేవుడు బలవంతం చేస్తేనే కానీ చెయ్యలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఒరే వెళ్ళండ్రా, తొడవండ్రా, ఒరే కొద్దిగా కడగండ్రా, లేదా కొద్దిగా పరిచయం చేయండిరా, లేకపోతే ఇవ్వండారా, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళండారా అని తొయ్యాల్సి వస్తుందా? తోస్తేనే కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే మోషే నియమంలో నువ్వు ఉన్నావు నాతో. చెప్పగానే ఇది తండ్రి చిత్తమైతే ఎవరు తొయ్యకుండా నేను ఈ అంతటిని వెళ్ళి చేయగలుగుతున్నావంటే అది క్రీస్తు. అందుకే అంటున్నాను, మన హృదయంలోకి రావాల్సింది ఎవరు? మోషే, క్రీస్తు రావాలి. ఇప్పుడు క్రీస్తు. మోషే బయటికి వెళ్ళిపోవాలంటే క్రీస్తు లోపలికి రావాలి. చెప్పండి ప్రభా, క్రీస్తు బలవంతముగా కాక స్వేచ్ఛాపూర్వకంగా దేవునికి సేవ చేసిన వ్యక్తి ఎవరో? క్రీస్తు. ఆ క్రీస్తు మన హృదయంలోకి వస్తే మనం కూడా ఎలా చేయగలం? సేవ. బలవంతముగా కాక, చెప్పండి, బలవంతముగా కాక స్వేచ్ఛాపూర్వకముగా దేవునికి సేవ చేయాలి. ఈరోజు ప్రార్థన చేయండి, తండ్రి అటు యుక్తమైన సేవ, స్వేచ్ఛాపూర్వకమైన సేవ నేను చేసేవాడిగా నాకు ఉండడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు నేను బలిమి చేతను, బలవంతముగాను, నా మనసుకు నచ్చకపోయినా చేశాను, ఇచ్చాను, చెందాను. కానీ ఈ రోజు నుంచి ఆ బానిసత్వం నుంచి నాకు విడుదల కావాలి. నేను స్వతంత్రుడిగా మారాలి. ఎవరో చెప్పారనో, ఎవరో బలవంతం చేశారనో కాదు నాయన, నా స్వేచ్ఛానుసారంగా, నా హృదయపూర్వకంగా, స్వేచ్ఛాపూర్వకంగా నేను చేయగలిగే స్థాయికి నన్ను నడిపించండి అని మీరు మనసు విప్పి ప్రార్థన చేస్తే కృపామయుడైన దేవుడు తప్పగా మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తాడు. మోకరించి ప్రార్థన చేద్దాం.